సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కాశీంతల క్షేత్రం ఆర్లగడ్డ మండలం. ఇక్కడ స్వామివారు వచ్చేసి నా పేరు శివనారాయణ శర్మ. స్వామివారు వచ్చేసి సద్యోజాత ముఖంగా ఉంటాడు. ఇక్కడ స్వామివారికి విశేషంగా ప్రతి సోమవారం కూడా అభిషేకాలు జరుగుతుంటాయి. అన్నదానాలు ప్రతి సోమవారము పౌర్ణమి కూడా అన్నదానం కూడా జరుగుతుంటది. భక్తులు తమ కోరికలను స్వామివారికి విన్నవించుకొని కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని అందరు కూడా వెళ్తుంటారు. ఇక్కడ స్వామివారు వచ్చేసి ముందు నది పారుతుంటుంది, ఒకలా నది. ఇది కాశీలో ఏ విధంగా గంగా నది పారుతుందో ఇక్కడ కూడా ఒకలా నది ఉత్తర దక్షిణంగా పారుతుంటది. ఇక్కడ గంగా ఒకలా నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల కాశీకి వచ్చినంత ఫలితం కూడా దక్కుతుంది. ఇక్కడ స్వామివారు అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామి ఇద్దరు కూడా కొలువై ఉన్నారు. భక్తులు అందరూ కూడా తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటూ ఉంటారు. పంచామృత అభిషేకము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తర్వాత స్వామివారికి ఈరోజు కళ్యాణం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు కళ్యాణం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. చంద్రారెడ్డి అని భక్తుల సహకారంతో చంద్రారెడ్డి ఆయన నిర్వహిస్తుంటాడు. ఆలగడ్డ టౌన్ పిఎస్ లిమిట్స్ కు సంబంధించిన ఈ కాశీంతల పుణ్యక్షేత్రం ఈశ్వరుని దేవాలయంలో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున జనాలు అంటే దర్శించుకోవడానికి వస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన గౌరవ ఎస్పీ నంద్యాల సారు వారి ఆదేశాల మేరకు, నంద్యాల డిఎస్పీ గారి సూచనల మేరకు మేము టౌన్ సిబ్బంది, నేను, మా ఎస్ఐలు, మా సిబ్బంది, ఒక క్యూఆర్టీ సిబ్బంది అంతా కలిసి కూడా ఇక్కడ ఒక 25 మెంబర్స్ దాకా ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. బయట ట్రాఫిక్ అయితేనేమి, టెంపుల్ క్యూ లైన్ మెయింటెనెన్స్ ఏమైతేనేమి, బయట ఫైర్ వాళ్ళని కూడా ఏదైనా సేఫ్టీ పర్పస్ ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఏదైనా వాటర్లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా పడతారేమో ముందు జాగ్రత్తతో ఇది మా పోలీస్ తరఫున ఇక్కడ మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం అయింది. థ్యాంక్ యూ.